पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శ్రీమద్భగవద్గీత కర్మయోగంలో జ్ఞాని కూడా కర్మలు ఆచరించాలి, అలాగే భగవంతుడు కూడా తనకు అవసరం లేకపోయినా సరే కర్మలు ఆచరించి తీరాలి అని మనకు ఇక్కడ క్రిందటి వారం మనం మాట్లాడుకున్నటువంటి శ్లోకాల్లో మనం అర్థం చేసుకున్నాం. ఎంతటి జ్ఞాని అయినప్పటికీ కూడా తను కర్మలు ఆచరించినప్పుడు లోకం భ్రష్టు పట్టిపోతుంది అనేటటువంటిది మనకు ఈ శ్లోకాల్లో అర్థం చేసుకున్నాం. ఈరోజు సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాన్ తదా సక్తః సికీర్షు లోక సంగ్రహం. ఇక్కడ రెండు మాటలు, విద్వాన్ అవిద్వాన్ అంటే జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి, జ్ఞానం తెలియనటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరి గురించి ఇక్కడ ఏ విధంగా ఉంటారు అన్నది చెప్తూ ఏం చెప్తున్నారు? జ్ఞానం లేనటువంటి వ్యక్తి తాను చేసేటటువంటి కర్మల పట్ల ఆసక్తి ఏర్పరచుకొని, అంటే వాటిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. ఫలం పట్ల ప్రత్యేకంగా ఎంతో ఆసక్తితో తను చేసేటటువంటి ప్రతి కర్మ కూడా నాకు ఈ ఫలం రావాలి అని ఆ ఫలం గురించి ఆశిస్తూ ఆ పని చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. అలాగే జ్ఞాని కూడా కర్మలు చేస్తూ ఉంటాడు. అయితే జ్ఞాని ఏ విధంగా చేయాలట? అసక్తః, ఆసక్తి లేకుండా కర్మలు చేయాలట. అంటే అజ్ఞాని ఫలం పట్ల ఎంత ఆసక్తితో ఫలాన్ని గురించి ఆలోచించుకుంటూ తను చేసే పని ఎంత శ్రద్ధగా చేస్తాడో, అలాగే జ్ఞాని కూడా ఆ పని శ్రద్ధగా చేస్తూ ఉండాలి. అయితే జ్ఞాని ఎందుకు చేయాలి అంటే ఫలం పట్ల ఆసక్తి కాదు. మరి ఏ విధంగా చేయాలట? ఏ దృష్టితో చేయాలి? లోక సంగ్రహం, సికీర్షు లోక సంగ్రహం, లోక శ్రేయస్సు కోసం కర్మలు చేయాలి. అజ్ఞాని తన స్వార్థం కోసం కర్మలు చేస్తూ ఉంటాడు. తన కోసం, తన స్వార్థం కోసమే అజ్ఞాని ఆసక్తితో ఎంతో శ్రద్ధగా కర్మలు చేస్తూ ఉంటాడు. అలాగే జ్ఞాని కూడా శ్రద్ధగా కర్మలు చేయాలి. అయితే ఎందుకు చేయాలి అంటే, ఎందుకు చేస్తాడు జ్ఞాని అంటే లోకహితం కోసమట, లోక సంగ్రహం, సమాజ శ్రేయస్సు కోసం కర్మలు చేయటం అన్నది జరుగుతుంది. కర్మలు అన్నవి చేసి తీరాలి. ప్రతి ఒక్కరూ కూడా కర్మ ఆచరించాలి.
జ్ఞాని కర్మలు ఆచరించాలి, అజ్ఞాని కర్మలు చేస్తూనే ఉంటాడు. జ్ఞానంతో ఉన్నటువంటి వాడు నాకు కర్మలతో పనేమి లేదు, నేనేం చేయాల్సినటువంటి పని లేదు అని మాని వేయకూడదట ఎప్పుడూ కూడాను. ఏమిటి కర్మలు అని మనం చూసినట్లయితే ఇక్కడ బాహ్యమైనటువంటి కర్మలతో పాటు నిత్య నైమిత్తిక కర్మలు అంటారు. నీవు ఏ కర్మలు ఆచరించాలో ఆ కర్మలు, అలాగే భక్తిపూర్వకమైనటువంటి కర్మలు, పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ, పారాయణాలు కానీ, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటాలు కానీ, ఇలాంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దైవ సంబంధమైనటువంటి కర్మలు అంటారు. ఈ దైవ సంబంధమైనటువంటి కర్మలన్నీ కూడా అజ్ఞాని చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తూ ఉంటాడు? మామూలు కర్మలేమో తన ఫలితాన్ని ఆశించే చేస్తూ ఉంటాడు. ఈ దైవ సంబంధమైనటువంటి కర్మలు కూడా అజ్ఞాని ఏ దృష్టితో చేస్తాడు అంటే ఒక ఫలితాన్ని ఆశించే చేస్తూ ఉంటాడు. ఏది చేసినప్పటికీ కూడా, ఒక యజ్ఞం చేసినా, పూజ చేసిన, నోము కానీ, వ్రతాలు కానీ, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, ఇలాంటివి ఏవి చేస్తున్నప్పటికీ కూడా జ్ఞానం లేనటువంటి వ్యక్తి తనకు ఏదో ఒక మేలు జరగాలి అని తన లాభం కోసం ఆ కర్మలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ జ్ఞాని కూడా ఈ కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. అయితే జ్ఞాని ఏ దృష్టితో ఆచరిస్తాడు అంటే, ఒక యజ్ఞం చేసిన, అలాగే ఒక ప్రార్థన చేసిన, అలాగే ఒక పూజ చేసిన జ్ఞాని ఏ దృష్టితో చేస్తాడు అంటే లోకానికి మేలు జరగాలి అనేటటువంటి దృష్టితో చేయటం జరుగుతుంది. లోకంలో అందరూ కూడా సుఖంగా, శాంతిగా ఉండాలి అనేటటువంటి దృష్టితో చేయటం జరుగుతుంది. ఏ భగవంతుణ్ణి ప్రార్థించినప్పటికీ కూడా, ఏ రూపాన్ని ఆరాధించినప్పటికీ కూడా, ఏ దైవ ప్రార్థన చేసినప్పటికీ కూడా జ్ఞాని దృష్టిలో ఏముంటుందంటే ఆ దేవుడు లోకంలో అందరికీ కూడా శాంతిని ప్రసాదించాలి అనేటటువంటి దృష్టితో ఉంటుంది. ఇక్కడ రకరకాలైనటువంటి దేవతల్ని ఆరాధిస్తూ ఉండవచ్చు. వరుణదేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు జ్ఞాని దృష్టి ఏ విధంగా ఉంటుందంటే, వరుణదేవ సకాలంలో మమ్మల్ని అనుగ్రహించి ఇక్కడ వర్షాలు సరైనటువంటి రీతిలో మాకు ప్రసాదించి అందరూ కూడా సుఖంగా, శాంతిగా ఉండేలాగా, అందరూ కూడా సమృద్ధిగా ఉండేలాగా అనుగ్రహించండి తండ్రి అని ఆ విధంగా ప్రార్థన చేయటం అన్నది జరుగుతుంది. అదే అజ్ఞాని అదే ప్రార్థన ఏ విధంగా చేస్తాడు అంటే, వరుణదేవ దయతలిసి మాకు ఇప్పుడు వర్షాన్ని ప్రసాదించండి, ఇప్పుడు మా పంటకు వర్షం అవసరమై ఉంది కాబట్టి మాకు వర్షాన్ని ప్రసాదించండి, దానివల్ల మాకు సమృద్ధికరంగా పంటలు పండాలి అని ఆ విధంగా తన్ను తాను దృష్టిలో పెట్టుకుని ప్రార్థిస్తాడు. అంటే ఇక్కడ ఒక తేడా కనపడుతూ ఉంటుంది. జ్ఞాని ప్రార్థన చేసేటప్పుడు సకాలంలో వర్షాలు ప్రసాదించండి అంటాడు. అది అందరికీ ఉపయోగపడేలాగా సకాలంలో అందరికీ ఎప్పుడు ఏ విధంగా వర్షం కావాలో ఆ విధంగా రావాలి, వచ్చి అందరూ బాగుండాలి అని జ్ఞాని ఉద్దేశం. కానీ అజ్ఞాని ఏ ఉద్దేశంతో ఉంటాడంటే, తనకు ఎప్పుడు వర్షం రావాలో అప్పుడే వరుణదేవుడిని ప్రార్థిస్తాడు. ఇప్పుడు నాకు వర్షం రావాలి తండ్రి అని. అప్పుడు అతనికి వర్షం అవసరం అయి ఉండవచ్చు, కానీ అదే సమయంలో అనేక మందికి ఆ వర్షం తీరని నష్టాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. దాన్ని ఆలోచించడు ఎప్పుడు కూడా అజ్ఞాని. జ్ఞాని దృష్టి ఎప్పుడు కూడా అందరికీ ఉపయోగపడాలి
అందరికీ ఉపయోగపడేలాగా మీరు అనుగ్రహించాలి అని ఆ విధంగా ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకున్నట్లయితే ఇద్దరు కూడా కర్మలు చేస్తూనే ఉండొచ్చు. ఇద్దరు కర్మలు చేస్తున్నప్పుడు ఆ భావనలో చాలా తేడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకి భగవద్గీత ఇక్కడ ఏం చెప్తుంది అంటే, కర్మలు మానేయమని చెప్పటం లేదు, గుర్తుంచుకోండి. కర్మలు చేయండి. కర్మలు చేసి మీరు ఏ విధంగా చేయాలి, అది ఒక స్వార్థంతో చేయకూడదు. లోకానికి మేలు జరగాలి అనేటటువంటి దృష్టితో చేయాలి. లోకా సమస్త సుఖినో భవంతు. లోకంలో ప్రతి ఒక్కరూ కూడా మేలు పొందాలి, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అనేటటువంటి భావన ఏర్పరచుకుని ఈ కర్మలు చేయాల్సి ఉంటుంది. యథార్థంగా జ్ఞానికి కర్మలు చేయాల్సినటువంటి అవసరమేమీ లేదు అన్నది కిందటి వారం మనం మాట్లాడుకున్నాం. కానీ కర్మలు చేసి తీరాలి. ఎందుకు చేసి తీరాలి? మీరు కర్మలు చేయనప్పుడు మిమ్మల్ని చూసి లోకంలో అందరూ కూడా కర్మలు మానేసినట్లయితే ఏమవుతుంది? ఎందుకు అసలు ఈ కర్మలు చేయాలి అంటే, చిత్తశుద్ధి ఏర్పడటం కోసం కర్మ చేయాలి. జ్ఞాని ఎందుకు కర్మలు చేయాలి అంటే, లోక శ్రేయస్సు కోసం కర్మలు చేయాలి. జ్ఞానంతో కూడినటువంటి వ్యక్తి యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకాస్తదను వర్తతే. భగవద్గీత చేత్తో పట్టుకుని నడుస్తున్నటువంటి వ్యక్తి ఒక బాధ్యతతో ఉన్నాడు. ఈరోజు సమాజం అతన్ని ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా గుర్తిస్తోంది. అలాంటి వ్యక్తి ఈ కర్మలన్నీ కూడా మానివేసినట్లయితే తన పాటికి తను అంతా కూడా పరమాత్మే అనేటటువంటి ఒక దృష్టి, అద్వైత దృష్టి ఏర్పరచుకుని అలా నడుస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఈ కర్మలు మానేయటానికి అవకాశం ఉంటుంది. కానీ మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెప్తుందంటే, యజ్ఞో దానం తపస్సైవ పావనాని మనీషిన అని చెప్తుంది. యజ్ఞ దాన తపోకర్మలు ఆచరించినప్పుడు మనిషి పవిత్రుడవుతాడు అని చెప్తుంది. జ్ఞానదృష్టి ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అంతకుముందు ఈ యజ్ఞదాన తపోకర్మలు ఆచరించుకుంటూ చిత్తశుద్ధి ఏర్పరచుకుని ఇప్పుడు తను చేసేటటువంటి కర్మలను లోక సంగ్రహం కోసం మలుసుకోవాలి. మలుసుకుని ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతంగా మారినప్పుడు లోకంలో అతన్ని ఆదర్శంగా తీసుకుంటే అతనే కర్మలు చేయటం అనేది మానివేసినట్లయితే మత జీవితానికి ఒక పెనుముప్పు అన్నది ఏర్పడుతుంది. మత జీవితానికి పెనుముప్పు ఏర్పడితే ఏమవుతుందంటే, అందరూ కూడా ఈ కర్మలు మానేసినట్లయితే చిత్తశుద్ధి ఏర్పరచుకోవటం అనేది కష్టమవుతుంది. అది ఒక మెట్టు. అది ఆ మెట్టు మీద ఏ విధంగా ఉండాలో, ఎంత భక్తి భావనతో ఉండాలో, ఎంత ఏకనిష్టతో ఉండాలో ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవాలి. ఆ అవగాహన చేసుకుని అప్పుడు చిత్తశుద్ధి ఏర్పరచుకుని దానివల్ల ఆ యోగ్యత పొంది ఆ జ్ఞాననిష్ట అన్నదాన్ని నిలుపుకోవటానికి దీన్నంతా కూడా ఉపయోగించుకోవాల్సి ఉంది. కాబట్టి ఇది ఎంతో అవసరమైనటువంటి విషయం. ముందు అర్థం చేసుకున్నప్పటికీ కూడా తాను ఆత్మస్వరూపము అనేటటువంటిది అర్థం చేసుకున్నప్పటికీ, అర్థం చేసుకునేటప్పుడు ఇదంతా కూడా పరమాత్మే, ఆ పరమాత్మ మీదే దృష్టి నిలపాలి అనేది చెప్పటం జరుగుతుంది. కానీ లోకంలో ఆ విధంగా అందరూ ఉండరు కదా. అనేక రీతులుగా ఉన్నారు. అనేక దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు, దేవుళ్ళను ఆరాధిస్తూ ఉన్నారు. జ్ఞాని అంతా పరమాత్మేనే ఆ దృష్టితో ఉండి నేనేది చేయను అన్నప్పుడు అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఒక అయోమయమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా ఏర్పడి వాళ్ళు ఈ జ్ఞాని
ఎవరైతే ఉన్నారో వాళ్లను ఆదర్శంగా తీసుకుని వాళ్ళ కర్మలన్నీ కూడా మానివేసినట్లయితే సమాజంలో మనస్సు శుద్ధిపరుచుకునేటటువంటి ప్రక్రియ లోపిస్తుంది. అలాగే సాటి మనిషితో ఎలా వ్యవహరించాలో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ప్రకృతితో ఎంత సామరస్యంగా ఉండాలో అది కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జ్ఞాని కూడా ఈ కర్మలు ఆచరించాలి అనేటటువంటిది చెప్తున్నారు. అది జ్ఞాని కోసం కాదు, లోకం కోసము అన్నది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. జ్ఞాని ఇంకా కొత్తగా పొందేది ఏమీ లేదు నిజానికి, కానీ ఆచరించాలి. ప్రతిరోజు కూడా ఒక ఆరాధన అనేటటువంటిది చేయాలి. ఇక్కడ భగవద్గీతను ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే దానం అన్నది చేస్తూ ఉండాలి. అలాగే త్రివిధ తపస్సులు అన్నవి ఆచరిస్తూనే ఉండాలి. దానివల్ల ఈ మనోవాక్కాయాల ద్వారా జరిగేటటువంటి కర్మలలో ఏదైనా కొద్ది దోషం ఉన్నా ఆ దోషం నుంచి బయటపడటానికి కుదురుతుంది. అలాగే లోకానికి ఒక ఆదర్శవంతుడిగా లోకానికి కనపడటానికి కుదురుతుంది. తద్వారా వాళ్ళు కూడా భగవద్గీత ఆచరించటానికి కారణమవుతారు. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. నా బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. జ్ఞానంలో స్థిరపడి అంతా కూడా పరమాత్మే. యుక్త అంటే చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే అన్నది మనకు భగవద్గీత చెప్తున్నటువంటి విషయం. అంటే జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి అంతా కూడా ఆత్మస్వరూపమే, ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు అని ఒక నిశ్చలమైనటువంటి దృష్టి ఏర్పరచుకున్నటువంటి జ్ఞాని ఈ కర్మలలో ఆసక్తితో ఈ కర్మలన్నీ కూడా ఆచరిస్తున్నటువంటి అజ్ఞాని దగ్గరకు వెళ్ళి, నువ్వు చేసేది ఇది సరైంది కాదు, దీనివల్ల ఏ ఫలితము లేదు, నువ్వు మోక్షం పొందలేవు, ఈ కర్మలన్నీ కూడా నీకు బంధమై కూర్చుంటాయి, మరల జన్మలకు కారణమవుతూ ఉంటాయి, కర్మే జన్మకు కారణమవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను అని ఈ పూజలు చేస్తున్నావు, ఈ నోములు నోస్తున్నావు, అలాగే ఈ యజ్ఞాలు చేస్తున్నావు, ఈ దానాలు చేస్తున్నావు, ఈ ధర్మాలు చేస్తున్నావు. ఇవన్నీ కూడా నువ్వు చేయటం వల్ల ఏమవుతుందంటే నీవు కర్తవవుతున్నావు, దానివల్ల నీవేమో భోక్తవవుతావు. ఆ భోక్తృత్వం వల్ల నీవు మరలా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఇదంతా కూడా అజ్ఞానమై ఉంది అని ఎప్పుడూ కూడా చెప్పకూడదు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. పొరపాటును కూడా అలాగే చెప్పకూడదు. ఆ విధంగా చెప్పినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు ఒక సందిగ్ధ అవస్థలో పడిపోతారన్నమాట, భ్రమలకు లోనవుతారు. ఒక కాయ పక్వానికి వచ్చినప్పుడు కోసుకోవాలి మనం. అది పక్వానికి రానప్పుడు దాన్ని కోసి మనం తినాలి అనుకుంటే అది ఏ విధంగా ఉంటుంది? చేదుగా ఒగరుగా ఉంటుంది. అలాగే ఈ ఆధ్యాత్మికతలో కూడా పక్వానికి వచ్చినప్పుడే, ఒక యోగ్యత వచ్చినప్పుడే ఈ జ్ఞానం అనేటటువంటిది అవగాహన చేసుకోవటానికి వీలవుతుంది. అంతేకాని నాకేదో జ్ఞానం తెలిసింది, నాకు తెలిసింది ఇదే సత్యమై ఉంది కాబట్టి ఇది వీళ్ళకు కూడా చెప్పాలి అని అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇంకా ఆ పరిపక్వత రానప్పుడు వాళ్ళు ఆ కర్మలే సర్వస్వము అనుకుంటూ, ఆ దేవతారాధనే సర్వస్వము అనుకుంటూ రకరకాలైనటువంటి పూజలేవో చేసుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటానికి రకరకాలైనటువంటి దేవుళ్ళను ఆశ్రయించుతూ ఉన్నప్పుడు
అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి అన్యదేవతారాధన అవిధిపూర్వకం, మీరు ఇది చేయకూడదు, ఇదంతా కూడా అజ్ఞానమై ఉంది, ఇదంతా చేయటం వల్ల మీరు బంధంలో పడతారు, మరలా మీకు జన్మలు వస్తాయి అని ఎప్పుడూ కూడా అలా చెప్పకూడదు. ఇది సరైనటువంటిది కాదు. ఇంకా మనకి ఇక్కడ శ్రీమద్ భగవద్గీత ఏం చెప్తుందంటే, ఈ కర్మలు వాళ్ళు చేస్తున్నప్పుడు చక్కగా ఆచరించే విధంగా మనం చేయాలట. వాళ్ళను సరైనటువంటి రీతిలో చేసే విధంగా మనం ప్రోత్సహించాలి. అంటే ఎప్పుడైనా సరే మనం ఎవరిలోనైనా ఒక మార్పు తీసుకురావాలి అని అనుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో చూసుకొని వాళ్ళను నెమ్మదిగా అక్కడి నుండి మనం నడిపించుకు రావాలి తప్ప, మనం ఎక్కడున్నామో అక్కడ ఉండి మనం అది తప్పు, అది సరైంది కాదు అని వాళ్ళకు చెప్పినట్లయితే అక్కడి నుండి ఇక్కడికి వాళ్ళు ఏ విధంగా వస్తారు? వాళ్ళగా వాళ్ళు రాలేరు కదా ఏ విధంగా. దీనికి ఒక సరైనటువంటి విధానం ఉంది. ఒక క్రమ పద్ధతి ద్వారా వచ్చినప్పుడు మాత్రమే ఈ మెట్టు మీదకి రావటానికి, చేరటానికి కుదురుతుంది. అలా కానప్పుడు ఏమవుతుంది? అక్కడ వాళ్ళు ఓ సందిగ్ధావస్థలో కూరుకుపోయి భ్రమలకు లోనవుతూ ఉంటారు. లోనయ్యి వాళ్ళు అది వదిలేస్తారు, ఇటు ఇక్కడికి రాలేరు. అంటే ఏమవుతుంది? రెంటికి కాని రేవడి అంటారు చూడండి, అలా అయిపోతారు. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్లకు ఇది మహాదోషమై కూర్చుంటుంది. ఎవరైతే అలాంటి ఆ స్థితిలో ఉండి ఆ కర్మకాండలు ఆచరిస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానము తప్పు అని చెప్పి, వాళ్ళు చేసేది తప్పు అని చెప్పి వాళ్ళను ఒక అయోమయ పరిస్థితిలోకి ఎవరైతే నెట్టుతున్నారో వాళ్లకు లేనిపోయినటువంటి దోషం పట్టుకుంటుంది. అది ఎప్పుడు కూడా సరైంది కాదు. వాళ్ళ ఒక అశాంతికి లోనవుతారు. ఇటువైపు తిరిగి ఈ జ్ఞానాన్ని అందుకోలేరు. ఇంకా అంత సమర్థత వాళ్ళలో లేదు. ఆ యోగ్యత ఇంకా వాళ్లకు రాలేదు. వీళ్ళెళ్ళి ఏం చెప్తున్నారు? నువ్వు చేసేది తప్పు అని చెప్తున్నారు. అది తప్పు అన్నది వీళ్ళు చెప్పటం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది. అయితే అక్కడి నుండి ఇక్కడికి రావటానికి వాళ్లకు ఇంకా సమర్థత ఏర్పడలేదు. దీనికి మనకి ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో ఎంతో చక్కగా చెబుతున్నారన్నమాట. కాబట్టి వాళ్ళని బుద్ధిని భ్రమింప చేయకుండా వాళ్ళు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో సమాచరన్ జోషయేత్ అంటున్నారు. అంటే వాటిని చక్కగా ఆచరించేలాగా. చక్కగా అంటే ఏమిటి దాని ఉద్దేశం? ఇప్పుడు వరకు ఆ కర్మలన్నీ కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అంటే కామ్య కర్మలు, కోరికలతో కూడినటువంటి కర్మలు. అవన్నీ కూడా ఆ కర్మల్ని నువ్వు ఏం చేయాలి అంటే నిష్కామ కర్మగా మార్చాలి. వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఆ దేవతను, ఆ దేవుణ్ణి వాళ్ళను ఆరాధించనియండి. ఎందుకనంటే నువ్వు అంతా పరమాత్మే అంటున్నావు కదా. అంతా పరమాత్మే అన్నప్పుడు ఈ దేవుడు ఆ పరమాత్మలో భాగమే కదా, ఈ దేవత కూడా పరమాత్మలో భాగమే కదా, ఆ చెట్టు కూడా పరమాత్మలో భాగమే కదా. మనకు భగవద్గీతలో మన తండ్రి విభూతి యోగంలోనూ విశ్వరూప దర్శన యోగంలోనూ చెప్పింది ఇదే కదా. కాబట్టి వాళ్ళు తప్పు చేయటం లేదు. పైపొచ్చి మనకి భగవద్గీతలో ఏం చెప్తున్నారు? ఏ యదా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని ఆ తండ్రి చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో వాళ్ళ ఆరాధనలు నేను అలాగే స్వీకరిస్తున్నాను అని చెబుతున్నారు. పైపొచ్చు మన తండ్రి ఏం చెప్పారు? వాళ్ళు ఏ దేవతను ఆరాధించినప్పటికీ కూడా ఆ శ్రద్ధను కలిగిస్తున్నది నేనే అయి ఉన్నాను. వాళ్ళ ఆరాధన తీసుకుంటున్నది, స్వీకరిస్తున్నది నేనే అయి ఉన్నాను. వాళ్లకు కావలసినటువంటి ఫలం ఏదైనా వాళ్లకు రావాల్సింది ఉన్నట్లయితే ఆ ఫలాన్ని ఇస్తున్నది కూడా నేనే అయి ఉన్నాను అని మన తండ్రి ఒక పక్కన చెప్తున్నప్పుడు మనం అది తప్పని ఎలా అంటాం? అది అనకూడదు కదా ఎప్పుడు కూడాను. కానీ మన తండ్రి చెప్తున్నారు అది అవిధిపూర్వకమే. ఎందుకని అంటే
వాళ్ళు అక్కడే అలాగే కూరుకుపోతే ఆ దేవతనే పట్టుకుని ఆరాధిస్తూ ఉంటే వాళ్ళు నాతో ఏకం కాలేరు అని చెప్తున్నారు. ఈ విషయాన్ని వాళ్లకు మనం నెమ్మదిగా చెప్పాల్సి ఉంటుంది. ఒక్కసారి కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇదిగో ఈ విధంగా కోరికలతో కాదు, మనకి తెలవదు కదా, మనం ఇదిగో ఇది కావాలి అని మనం దేవుణ్ణి కోరుకుంటాము, ఆ దేవుడు మనం కోరింది మనకి ఇచ్చాడే అనుకో, అది మనకి నిజానికి ఇప్పుడు మనకున్నటువంటి చిన్న తెలివితో దీనివల్ల మనకి లాభం కలుగుతుంది అని మనం అనుకుంటున్నాము. నిజానికి ఇది మనకి లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో ఎవరికి తెలుసు, తెలవదు కదా. అందుకని మనం ఒకటి అడుగుదాము, తండ్రి నాకు ఏది కావాలో అది ఇవ్వు తండ్రి అని అడుగుదాము, అప్పుడు ఆయనే చూసుకుంటారు కదా అని నెమ్మదిగా వాళ్ళల్లో ఒక మార్పు మనం తీసుకురావాలి. ఆ తర్వాత ఆయనే చూసుకుంటున్నప్పుడు అసలు మనం ఎందుకు అడగటం, హాయిగా ఆయనకి నమస్కారం పెట్టుకుందాం, మన బాగోగులు ఆయనే చూసుకుంటారు కదా. ఈ జన్మే మనం అడిగితే ఇవ్వలేదు కదా ఆ తండ్రి, ఇది ఆయన ప్రసాదమే కదా. అలాంటప్పుడు మనం ఎందుకు అది కావాలి ఇది కావాలి, నాకు కావాల్సిందేదో ఇవ్వు అని అనటం కూడా అనవసరమే కదా అని ఈ విధంగా వాళ్లకు నచ్చచెప్పి అప్పుడు వాళ్ళలో ఒక ఏకనిష్ట ఏర్పడేలాగా మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సమాచారం జోషయత్ అంటే చక్కగా ఆచరించేలాగా వాళ్ళను మనం మార్చగలగాలి. కాబట్టి ఆ విధంగా కామ్య కర్మల నుంచి నిష్కామ కర్మలలోకి మనం మార్చగలగాలి. అంటే కర్మ, వాళ్ళు అప్పుడు దాకా కర్మలు చేస్తున్నారు, వాళ్ళ కర్మను కర్మయోగంలాగా మనం మార్చగలుగుతాము అక్కడ. అలాగే నువ్వు ఈ దేవతను ఆరాధిస్తున్నావు, ఈ దేవత లేదా ఈ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఈ దేవుడే ఈ విగ్రహానికి పరిమితం అనుకుంటున్నావా? ఈ ఫోటోలో ఉన్నటువంటి దేవతను నువ్వు ఆరాధిస్తున్నావు కదా, ఈ దేవత అంటే ఈ ఫోటోలోనే ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావా అని ఆ ప్రశ్నతో వాళ్ళల్లో ఒక ఆసక్తి కలిగేలాగా భగవంతుడు అంటే కేవలము పరిమితం కాదు, అపరిమితము అనేటటువంటి ఒక భావన మనం ఏర్పరచగలగాలి. దానివల్ల ఏమవుతుందంటే దేవుడు అన్నప్పుడు పరిమితుడు, అల్పము, తన ఇంట్లో ఉన్నటువంటి లేదా తను వెళ్ళేటటువంటి గుడిలో ఉన్నటువంటి ఒక విగ్రహానికే పరిమితము అనేటటువంటి ఒక భావన నుండి ఒక అనంతమైనటువంటి భావనలోకి మనం తీసుకువెళ్ళటానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా అక్కడ మనం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నువ్వు ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నిజానికి ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవుడు నీకు మేలు చేయాలి అన్నప్పుడు నువ్వు సరైనటువంటి లక్షణాలు, ఆ గుణాలు ఏర్పరచుకోవాలి కదా. నువ్వు ఇన్ని దుర్గుణాలతో ఉన్నప్పుడు ఆ దేవుడు నిజానికి నిన్ను ఏ విధంగా రక్షిస్తాడు? కాబట్టి నువ్వు ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటున్నావే సద్గుణాలతో, కొన్ని ఆయన కరుణామయుడు, అపార దయతో నాకు ఇవన్నీ కూడా అనుగ్రహిస్తున్నాడు, ఆయన ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు అని నువ్వు అంటున్నావే, అలాగ నువ్వు కూడా మారాల్సి ఉంది కదా, ఆ సద్గుణాలు నువ్వు కూడా పెంపొందించుకోవాల్సి ఉంది కదా అని నెమ్మదిగా వాళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలు పోగొట్టుకునేలాగా మనం ప్రయత్నం చేయాలి. కర్మను కర్మయోగంలాగా మలుసుకునేలాగా చేయగలగాలి. అలాగే భగవంతుడు పరిమితము అనేటటువంటి భావన నుంచి భగవంతుడు అనంతుడు అనేటటువంటి ఒక భావనలోకి తీసుకువెళ్ళగలగాలి. అలాగే ఒక ఏకనిష్ట ఏర్పడేలాగా మనం చేయగలగాలి. ఇవన్నీ కూడా చేయాలి. అంతేకాని వెళ్ళి నువ్వు చేసేది తప్పు, ఇది అనాచారము అని ఆ విధంగా ఎప్పుడూ కూడా చేయవద్దు. అలా చేసినట్లయితే నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానం నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు, అది వాచా జ్ఞానమే అవుతుంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఇక్కడ అజ్ఞాని గురించి చెబుతున్నారు. దీని తర్వాత శ్లోకం జ్ఞాని గురించి చెబుతున్నారు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో
గుణ గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. జ్ఞాని ఏ విధంగా ఉంటాడు, అలాగే అజ్ఞాని ఏ విధంగా ఉంటాడు అనేటటువంటిది ఈ 2 శ్లోకాల్లోనూ కూడా మనకు మన తండ్రి తెలియచేస్తున్నారు. ఈ శ్లోకంలో కొత్తగా మనకు ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ అని ఈ కొత్త పదాలు మనకు పరిచయం చేస్తున్నారు. ప్రకృతి గుణాలు అనేటటువంటి ఈ పదం మనకు పరిచయం చేయటం అనేది ఇక్కడ జరుగుతుంది. దీని గురించి కొంత అవగాహన ఇక్కడ మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటి ప్రకృతి ఏంటి, గుణాలు ఏమిటి అని మనం చూసినట్లయితే మనం శ్రీమద్ భగవద్గీతలోనే 7వ అధ్యాయంలో 4వ శ్లోకం చూసినట్లయితే భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. ఆకాశము, అలాగే వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవి 8. ఈ 8ని కలిపి ఏమంటున్నారు అంటే ప్రకృతి, అష్ట ప్రకృతి, జడ ప్రకృతి అని అంటున్నారు. ప్రకృతి అంటే ఈ 8 యొక్క కలయిక ఏదైతే ఉందో దీన్ని ప్రకృతి అనేది మనకు ఇక్కడ చెప్తున్నారు. ఈ ప్రకృతి నుండే గుణాలు వచ్చాయట. ఏమిటి ఆ గుణాలు? సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 కూడా గుణాలు. ఇక్కడ ఈ 2 మాటలు మనకు ఈ శ్లోకంలో అందించడం జరిగింది. ప్రకృతే గుణ సమ్మూఢ అనేటటువంటిది, అలాగే ఇక్కడ ప్రకృతే క్రియమాణాని అన్నది, అలాగే గుణకర్మ విభాగయో గుణ గుణేషు వర్తంతి, ఈ శ్లోకాల్లో ఈ పదాలు మనకు మన తండ్రి ఇవ్వటం జరిగింది. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అంటున్నారు. ఇక్కడ ప్రకృతి అన్నప్పుడు ఇక్కడ మనం చూసేటటువంటి ఈ చరాచర సృష్టి ఏదైతే ఉందో ఈ దేహం దగ్గర నుంచి ఇదంతా కూడా ప్రకృతి అనబడుతుంది. ఇదంతా కూడా అష్ట ప్రకృతి, జడ ప్రకృతి అనబడుతుంది. ఇది 3 గుణాలతో కూడి ఉంది. ఈ 3 గుణాలు కూడా ఇక్కడ నిన్ను ఈ పనులు చేయిస్తూ ఉన్నాయి. కర్మాణి సర్వశ అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దేహం కూడా ఇది ప్రకృతి అనబడుతుంది. ఈ దేహం కూడా ఏంటి? పంచభూతాలతో తయారైనటువంటిది. ఈ దేహానికి కూడా ఈ 3 గుణాలు కూడా ఉన్నాయి. ఈ దేహము అనేటప్పటికీ పంచభూతాత్మకమైనటువంటి ఈ స్థూల దేహమే కాకుండా అంతఃకరణ చతుష్టయంలోని మనస్సు, బుద్ధి, అహంకారము, వీటితో కలిపినటువంటి మనస్సు, దేహము, ఈ 2 కూడా నిజానికి వేరు కాదు. ఇదంతా కూడా ఒక్కటే. ఇది గుణాలతో కూడినటువంటిది. ఇది గుణాలతో కూడినటువంటిది. దీనికి వేరుగా ఇది దేహము అనబడుతుంది. ఈ దేహానికి వేరుగా ఆత్మస్వరూపమైనటువంటి నేను ఉన్నాను అనేటటువంటిది మనం శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో మనం అవగాహన చేసుకున్నాం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ దేహము అంతమైపోయేటటువంటిది. ఈ దేహంలో ఉన్నటువంటి నేను, ఆత్మస్వరూపమైనటువంటి నేను నాశనం కానటువంటి వాడిని. నేను నిత్య, సర్వగత, స్థాణు, అచల, సనాతన, అవ్యక్త, అచింత్య, అవికార ఆత్మస్వరూపాన్ని. నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. ఏ వికారము చెందనటువంటి కేవలము
ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది మనం సాంఖ్యయోగంలో అవగాహన చేసుకున్నాము. మరి వికారాలు చెంది మారేటటువంటిది ఏది అంటే ఈ దేహము, ఈ స్థూల దేహము, అలాగే ఈ సూక్ష్మదేహము, ఇవన్నీ కూడా వికారాలు చెందేటటువంటివి. ఈ మనస్సు వికారాలు చెందుతుంది, ప్రాణము వికారాలు చెందుతుంది. ప్రాణమయ కోశము, మనోమయ కోశము, స్థూలమయ కోశము, ఇవన్నీ కూడా వికారాలు చెందేటటువంటివి. నేను ఏ వికారాలు లేనటువంటి కేవలము ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది మనం సాంఖ్యయోగంలో అవగాహన చేసుకుని వచ్చాము. ఇది మనతో పాటే ఉంటుంది. దీన్నే ఏమన్నారు అంటే అహం ఆకారం అన్నారు. ఈ దేహము నేను అనేటటువంటి భావన ఏదైతే ఉందో, అంటే ఈ దేహం అన్నప్పుడు మనసుతో కలిసి నేను అనేటటువంటి భావన ఏదైతే ఉందో దీన్ని అహంకారము అన్నారు. ఈ దేహానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరుతో గుర్తించుకుంటూ ఆ పేరుతో కలిగినటువంటి ఈ దేహమే నేను అనుకోవటం ఏదైతే ఉందో, ఆ విధంగా పనులు చేయటం ఏదైతే ఉందో, అవన్నీ కూడా అహంకారంతో కూడినటువంటివి అన్నది మనకు శాస్త్రం చెప్తూ ఉంది. ఇక్కడ ఏమంటున్నారు? అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో ఈ మనస్సు, అలాగే ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా వాటి పని అవి చేసుకుంటూ ఉంటే నేను యథార్థమైనటువంటి నన్ను నేను మర్చిపోయి, లేదా నన్ను నేను తెలుసుకోకుండా, ఆత్మస్వరూపమైనటువంటి నన్ను నేను తెలుసుకోకుండా ఈ దేహానికి, ఈ జడ ప్రకృతికి, ఈ అపర ప్రకృతికి వేరుగా ఉన్న ఆత్మస్వరూపమైన నన్ను నేను తెలుసుకోకుండా అజ్ఞానంలోనే కూరుకుపోయి ఈ దేహమే నేను అనుకుంటూ ఉండేటటువంటి వాడు ఏమంటాడట? నేను చేస్తున్నాను, కర్తాహమితి మన్యతే, నేనే కర్తను అంటాడట. నేను అన్నప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు వీడు? దేహాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. దేహమే తాను అనుకుంటూ దేహాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్నాను అని అంటాడట. అజ్ఞానంలో కురుకుపోయినటువంటి వాడు. అదే జ్ఞానంతో కూడినటువంటి వాడు తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంతి ఇతి మత్వాన సజ్జతే అంటాడట. జ్ఞానంతో కూడినటువంటి వాడు, తత్వమేదో తెలుసుకున్నవాడు. ఏమిటి తత్వము అంటే ఏది? ఇదంతా కూడా అపర ప్రకృతి, ఈ పంచభూతాలకు సంబంధమైనటువంటి తన్మాత్రలు అంటారు. శబ్ద స్పర్శ రూప రసగంధాలు, అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతఃకరణ చతుష్టయము, ఈ 24 కలిపితే తత్వాలు అంటారు. ఈ తత్వాలు అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి అంటే ఇదంతా కూడా అపర ప్రకృతి, ఇదంతా కూడా జడ ప్రకృతి, ఇదంతా కూడా నాశనమయ్యేటటువంటిదే. దీనికి భిన్నంగా శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను నిత్యమై ఉన్నాను, నేను సత్యమై ఉన్నాను అని తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని. ఆ జ్ఞాన దృష్టితో ఉన్నవాడు ఏమంటాడు అట? గుణా గుణేషు వర్తంతి. ఈ గుణాలు ఆ గుణాలతో కలిసి పనిచేసుకుంటూ పోతున్నాయి. నాకే సంబంధము లేనే లేదు. ఏ గుణాలు ఏ గుణాలతో కలిసి పనిచేస్తున్నాయి? గుణేషు వర్తంతి అంటే ఏమిటి? ఈ దేహం అంతా కూడా
గుణాలతోనే ఉంది. ఇదంతా కూడా అపర ప్రకృతి, ఈ దేహమంతా కూడా అపర ప్రకృతి, ఇదంతా కూడా జడ ప్రకృతి. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది కూడా ఇదంతా కూడా ప్రకృతే. ఇది ప్రకృతే, ఇక్కడ చూస్తున్నది ప్రకృతే. ఇది గుణాలతోనే ఉంది, ఇది గుణాలతోనే ఉంది. ఈ మనసు దగ్గర నుంచి ఈ దేహమంతా కూడా గుణాలే, ఇక్కడ కనిపించేదంతా కూడా గుణాలే. ఇదంతా ప్రకృతి, ఇదంతా ప్రకృతే. కాబట్టి తత్వం తెలిసినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు? గుణ గుణేషు వర్తంతి ఇతి ధారయన్. ఆ విధంగా ఇతి మత్వాన సజ్జతే, ఇది దృష్టిలో పెట్టుకుని ఉంటాడట. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో, ఈ విభజన తెలిసినటువంటి వాడు ఎప్పుడు ఆ దృష్టితో ఉంటాడట. అంటే ఈ దేహము ఏ పని చేసుకుంటున్నప్పటికీ కూడా ఏ దృష్టితో ఉంటాడు? గుణ గుణేషు వర్తంతి. ఇది గుణాలే, అది గుణాలే, ఇది ప్రకృతే, అది ప్రకృతే. కాబట్టి వాటిలో అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. నేను వీటికి భిన్నంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, నేను వీటికి భిన్నంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అని లోపల ఆ గుర్తు పెట్టుకొని ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఆ విధమైనటువంటి స్మరణ చేస్తూ వీటితో నాకే సంబంధము లేదు, వీటితో నాకే సంబంధము లేదు. పైపొచ్చి ఇవన్నీ కూడా మారేటటువంటివే. ఆలోచనల దగ్గర నుంచి, దేహం దగ్గర నుంచి ఇక్కడ చూసేది ప్రతిదీ కూడా మారేటటువంటిదే. మనకు భగవద్గీత చెప్పింది కదా, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత అని చెప్పింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా మారేటటువంటివి. నేను ఏ మార్పు లేనటువంటి శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని అని వీటితో సంగమం లేకుండా ఆ విధంగా ఉండటం అన్నది జరుగుతుంది. ఇది సాధనకు సంబంధమైనటువంటి ఈ శ్లోకాలు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ కూడా కర్మలు చేస్తారు. అయితే జ్ఞాని కర్మలు చేసేటప్పుడు ఏ విధంగా ఉంటాడు? గుణ గుణేషు వర్తంతి, నాకు ఏ సంబంధము లేదు అని లోపల దీంతో ఈ కర్మలతో సంగమం లేకుండా ఉంటాడన్నమాట. అలాగే జ్ఞాని చేసేటటువంటి కర్మలన్నీ కూడా తన స్వార్థం కోసం కాకుండా అది లోకశ్రేయస్సు కోసమని ఉంటుంది. అలాగే జ్ఞాని ఏ విధంగా కర్మలు చేస్తాడు అంటే ఆనందంగా ఉండి కర్మలు చేస్తాడు. జ్ఞాని ఆనందంగా ఉండి తనకు వేరే ఆనందం దేనివల్లనో రావాలి అనేటటువంటిది లేదు. ఎందుకని? ఆత్మన్యేవ ఆత్మనా తుష్టా, తనలో తాను సంతృప్తి చెంది ఉంటాడు. కాబట్టి తన స్వరూపమే సుఖస్వరూపం అన్నది తెలుసుకుని ఉంటాడు. కాబట్టి ఆ సుఖంతో, ఆ ఆనందంతో తన ముందున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని లోక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆ కర్మలు చేస్తూ ఉంటాడు. ఆనందంగా ఉండి లోక శ్రేయస్సు కోసం ఈ దేహం ఆ కర్మలు చేస్తుంది అని ఆ విధంగా ఉంటాడు జ్ఞాని. 3 విషయాలు, తను ఆనందంగా ఉంటూ కర్మలు చేయటం అన్నది ఒకటి, రెండవది లోకశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చేయటం అనేది రెండవది, మూడవది ఈ దేహం ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలతో ప్రవర్తిస్తున్నాయి. గుణ గుణేషు వర్తంతి, నాకే సంబంధము లేదు. ఈ 3 విషయాలు కూడా జ్ఞాని దృష్టిలో ఉంటాయి. అజ్ఞాని ఏ విధంగా కర్మలు చేస్తాడు అంటే
తనకు ఆనందం కలుగుతుందేమో, తనకు తృప్తి కలుగుతుందేమో, తనకు సంతోషం కలుగుతుందేమో అని ఆనందం కొరకు జ్ఞాని కర్మలు చేస్తాడు. అలాగే నేను చేస్తున్నాను అనేటటువంటి భావనతో చేస్తాడు. కర్తృత్వం, నేను చేస్తున్నాను అనేటటువంటి భావనతో చేస్తాడు. అలాగే తన స్వార్థం కోసం కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఇంత తేడా ఉంది జ్ఞాని కర్మలు చేసేదానికి, అజ్ఞాని కర్మలు చేసేదానికి. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ సందర్భంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఇక్కడ మనం ఆలోచించుకున్నట్లయితే, కొన్ని ఆలోచనలు పోగొట్టుకుని సరైనటువంటి దృక్పథం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు జ్ఞానికి అహంకారం లేదు అనేది. జ్ఞానికి అహంకారం అన్నది పూర్తిగా నశించిపోయింది, జ్ఞానికి అహంకారం అన్నది ఉండదు అనేది అప్పుడప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఇది సరైనది కాదు. అజ్ఞానికి ఏ విధంగా అహంకారం ఉంటుందో జ్ఞానికి కూడా అదే విధంగా అహంకారం ఉంటుంది. ఎందుకని అహంకారం అంటే ఏమిటి? ఈ అష్ట ప్రకృతి గుణాలతో కూడి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీన్నే అహంకారము అని అంటున్నారు. ఆత్మచైతన్యము మనస్సు మీద ప్రతిబింబం ఏర్పడటం వల్ల మనస్సు మీద ఏర్పడినటువంటి ఆత్మ యొక్క ప్రతిబింబము మనస్సు, అలాగే ఈ దేహము, మనసులో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో ఇదే అహంకారము అనబడుతుంది. కాబట్టి జ్ఞానికి ఈ దేహం ఉన్నంత కాలము కూడా అహంకారము అనేది ఉంటుంది. అయితే జ్ఞానికి ఉన్న అహంకారానికి అజ్ఞానికి ఉన్నటువంటి అహంకారానికి తేడా ఏమిటి అంటే, జ్ఞాని ఈ అహంకారాన్ని తనకు వేరుగా చూస్తూ దాన్ని ఎంతవరకు ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తూ ఉంటాడు. ఆ దేహాన్ని తనకు వేరుగా చూస్తూ, అహంకారం దాన్ని వేరుగా చూస్తూ దాన్ని ఆ విధంగా ఉపయోగిస్తూ ఉంటాడు. అజ్ఞాని ఏం చేస్తాడు? అహంకారంతోనే తను ప్రవర్తిస్తూ ఉంటాడు. తను దేహమే అనుకుంటూ ఆ విధంగా ఇందాక చెప్పినట్లుగా స్వార్థంతో కూడినటువంటి కర్మలు ఆచరిస్తూ తాను ప్రవర్తిస్తూ ఉంటాడు. దానికి దీనికి అంత తేడా ఉంది, అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ఆలోచన అంతా కూడా ఇప్పుడు ఇది గుణేషు వర్తంతే అనేటటువంటిది, ఇదంతా కూడా ఆ గుణాలు అలా ప్రవర్తిల్లుతున్నాయి, నాకే సంబంధము లేదు అనేటటువంటిది ఒక ఆలోచన. అలాగే లోకంలో అందరూ సుఖంగా శాంతిగా ఉండాలి అనేటటువంటిది ఒక ఆలోచన. లోకం కోసం మేలు చేయాలి అనుకున్నప్పుడు, లోక కళ్యాణం కోసం కర్మలు చేయాలి అనుకున్నప్పుడు ఒక ఆలోచన అనేది ఉండాలి. చాలామందికి ఏంటంటే మనోనాశనము అన్న మాట ఒకటి కొన్నిసార్లు వింటూ ఉంటారు చాలామంది. జ్ఞానికి మనస్సు నాశనం అయిపోయి ఉంటుంది, ఇంకా వాళ్ళకి మనస్సే ఉండదు అంటారు. కానీ అది తప్పు. జ్ఞానికి మనస్సు ఉంటుంది, అజ్ఞానికి మనస్సు ఉంటుంది. జ్ఞానికి అహంకారం ఉంటుంది, అజ్ఞానికి అహంకారం ఉంటుంది. అయితే ఇవి ఏ విధంగా ఉంటాయి అంటే, జ్ఞాని మనస్సు అజ్ఞాని మనస్సు ఏ విధంగా ఉంటాయి అంటే, మనస్సు ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఈ మనస్సు అనేటటువంటిది జ్ఞానికి బరువుగా ఉండదు, ఎప్పుడు కూడా బాధ కలిగించదు. ఎప్పుడు కూడా ఈ మనస్సు ఎప్పుడు కూడా తేలిగ్గా ఉంటుంది, లోక శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉంటుంది. లోక సమస్త సుఖినో భవంతు అనేటటువంటి దృష్టితో ఉంటుంది. అలాగే తన్ను తాను స్మరించుకుంటూ ఉంటుంది, తన చింతనలో తాను ఉంటూ ఉంటుంది. మనస్సు ఆ విధంగా తేలికగా ఉంటుంది. అజ్ఞాని మనస్సు ఏ విధంగా ఉంటుంది? తన స్వార్థపరమైనటువంటి కోరికలతో ఉంటుంది. అలాగే లోకంలోని విషయాలను స్మరించుకుంటూ ఉంటుంది. లోక శ్రేయస్సు కాదు, తన శ్రేయస్సు గురించే నిరంతరం ఆలోచించుకుంటూ ఉంటుంది.
ఇది సంసారం అవుతుంది. ఈ విధంగా జ్ఞాని మనస్సు ఎందుకు ఉపయోగపడుతుందంటే, జ్ఞాని మనస్సు ఎందుకు ఉపయోగపడుతుందంటే మోక్షానికి ఉపయోగపడుతుంది, ముక్తావస్థకు ఉపయోగపడుతుంది. అజ్ఞాని మనస్సు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే బంధానికి ఉపయోగపడుతుంది, సంసారానికి ఉపయోగపడుతుంది, దుఃఖానికి ఉపయోగపడుతుంది. ఆ మనస్సుకు ఈ మనస్సుకు అంత తేడా ఉంటుంది. మనస్సు అనేది ఉంటుంది, అది కానీ ఇది బరువుగా ఉంటుంది. ఈ బాధ, ఈ భయము, ఈ ఆందోళన, ఈ అశాంతి, ఇది నేను భరించలేకపోతున్నాను అంటాడు ఎవరు? అజ్ఞాని. జ్ఞానికి అసలు ఒక మనస్సు అనేది ఉంది అనేది కూడా ఆలోచనే ఉండదు. ఆ విధంగా ఆ మనస్సు అంత తేలికగా ఉండటం ఏదైతే ఉందో దాన్నే మనోనాశనము అన్నారు పెద్దలు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మీరు విన్నారు, మీరు ఇదంతా వింటున్నప్పుడు మీకు ఒక చెవి ఉంది, చెవి ద్వారా వింటున్నాము అనేటటువంటి ఆలోచన మీకు కలుగుతుందా? కలగనే కలదు. ఎప్పుడు కలుగుతుంది? నాకు ఒక చెవి ఉంది అన్న ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? చెవి నొప్పి వస్తే, చెవిలో పోటు అంటారు చూడండి, చెవి నొప్పి వస్తూ ఉన్నప్పుడు నా చెవి నొప్పి వస్తుంది అని గుర్తొస్తుంది. అంటే ఏమిటి? ఇది సరైన రీతిలో లేకపోతే, దీనికి అనారోగ్యం కలిగితే అప్పుడు మీకు చెవి బాగా గుర్తొస్తుంది. అలాగే మీరు చెప్పులేసుకుని హాయిగా నడుస్తున్నప్పుడు, నేను చెప్పులేసుకుని నడుస్తున్నానని మీకు ఏం గుర్తురాదు. చెప్పులు ఎప్పుడు గుర్తొస్తాయి? ఆ చెప్పు మిమ్మల్ని కరుస్తూ ఉంటే అప్పుడు మీకు చెప్పు గుర్తొస్తూ ఉంటుంది. ఆ చెప్పు సరైనటువంటి రీతిలో ఉన్నా మీకు గుర్తురాదు. హాయిగా మీకు అది చాలా సౌకర్యంగా ఉంటుందన్నమాట. సౌకర్యంగా ఉన్నప్పుడు మీకు అది గుర్తురాదు. చెవి కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీకు చెవి కూడా గుర్తురాదు. ఈ రెండు ఎప్పుడు గుర్తొస్తున్నాయి అంటే అవి ఎలా ఉండాలో అలా ఉండనప్పుడు గుర్తొస్తున్నాయి. అలాగే మనస్సు కూడా ఎలా ఉండాలో, ఏ ఆలోచనలు చేస్తూ ఉంటే అది సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉంటుందో అలాంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు మీ మనస్సు మీకు హాయిని కలిగిస్తుంది, శాంతిని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది, సంతృప్తిని కలిగిస్తుంది. అలాగే మీరుగా ఉండటానికి ఉపయోగపడుతుంది మీ మనస్సే. ఆ మనస్సును మీరు సరైన రీతిలో ఉంచుకోకపోతే అదే మనస్సు మీకు బాధ కలిగిస్తుంది, భయాన్ని కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది, అశాంతిని కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది, సంసారంలోకి నేను నెట్టుతూ ఉంటుంది, జనన మరణ చక్రంలోకి నెట్టుతూ ఉంటుంది. అందుకనే పెద్దవాళ్ళు ఒకటి చెప్పారు, మన ఏవ కారణం మనుష్యానాం బంధమోక్షయో అన్నారు. ఈ మనసే కారణము. అహంకారం అనేది ఉంటుంది జ్ఞానికి, కానీ ఈ అహంకారం అనేటటువంటిది మళ్ళీ జన్మలకు కారణం అవ్వదు. జ్ఞానికి ఉండేటటువంటి అహంకారాన్ని ఏ విధంగా పోల్స్తారు అంటే, ఒక విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనాన్ని మీరు కాసేపు పొయ్యి మీద ఓ పళ్ళెంలో పెట్టి వేయించితే ఏమవుతుందంటే విత్తనం లాగానే కనపడుతుంది, కానీ ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతితే ఇంకా మొక్క మొలవదు. కది. జ్ఞానికి ఉండేటటువంటి అహంకారము, జ్ఞానికి ఉండేటటువంటి మనస్సు ఎలాంటివి అంటే ఈ మాడిపోయినటువంటి విత్తనం లాంటిదన్నమాట. వేయించిన విత్తనం లాంటిది. వేయించినటువంటి విత్తనం ఎలా అయితే మొలక ఎత్తదో అదేవిధంగా జ్ఞానికి అహంకారము అనేది ఉంటుంది. ఆ అహంకారం ఎప్పుడూ కూడా మరల జన్మలకు కారణం కాదు. అలాగే మనస్సు అనేది ఉంటుంది. ఆ మనస్సు అనేటటువంటిది సంసారానికి కారణం కాదు. అజ్ఞాని యొక్క అహంకారము, అజ్ఞాని యొక్క మనస్సు ఎలాంటివంటే ఆ విత్తనాన్ని అలా భూమి మీద పెడితే చాలు మొలక వస్తుందే అలాంటివి. అంటే మరలా సంసారం చక్రంలోకి, అంటే జనన మరణ చక్రంలోకి కూరుకుపోయేలాగా చేస్తుందన్నమాట. అంత తేడా
ఇక్కడ ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ప్రకృతేర్గుణసమ్మూఢః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. ఈ గుణాలతో సంబంధం ఏర్పడిపోయి, అంటే ఈ గుణాలను యథార్థంగా తీసుకుంటూ ఒక అజ్ఞానంలో ఎవరైతే కూరుకుపోయి ఉన్నారో వీటి పట్ల ఒక మోహం ఏర్పరచుకొని, ఇక్కడ కనపడుతున్నవన్నీ కూడా గుణాలే, ప్రకృతి గుణాలు. ఈ మోహంలో కూరుకుపోయి ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానంలో పూర్తిగా కూరుకుపోయి ఈ కర్మలతో సంగమం ఏర్పరచుకొని ఈ కర్మల పట్ల ఆసక్తితో ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళు నిజంగా మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉంటారట వీళ్ళల్లో కొంతమంది. అలాంటి మిడిమిడి జ్ఞానంతో కూడి ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే సరైనటువంటిది అనుకుంటారంట. పైకి మాట్లాడుతూ ఉండవచ్చు. ఏది మాట్లాడుతూ ఉండవచ్చు? జ్ఞానానికి సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ లోపల ఆసక్తి మాత్రం దేని మీద ఉంటుంది? లోపల ఆసక్తి ఈ బయట విషయాల మీదే ఉంటుంది. అలాగే బయట విషయాల పట్ల ఫలాన్ని కోరుతూ దానికి సంబంధమైనటువంటి కర్మలు చేసుకుంటూ పోతారు. ఆసక్తి అంతా దేని మీద ఉంటుంది? ఫలాల మీదే ఉంటుంది తప్ప వాళ్ళ చేసేటటువంటి కర్మ నిష్కామ కర్మగా మార్చుకోలేరు. అలాగే వాళ్ళకున్నటువంటి అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకార భావనతోనే, అంటే తాను దేహము అనేటటువంటి భావనతోనే ఉంటారు తప్ప నేను చేస్తున్నాను అనే భావనతోనే ఉంటారు తప్ప ఈ దేహం దాని పని చేసుకుంటుంది, నాకే సంబంధము లేదు అనేటటువంటి భావనతో వాళ్ళు ఉండరు. ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే జ్ఞాని ఎప్పుడూ కూడా ఇలాంటి వాళ్ళ బుద్ధిని చలింప చేయకూడదు అంటున్నారు. ఇది చాలా ఇందాక కూడా చెప్పారు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే విషయాన్ని 26 శ్లోకంలో అదే చెప్పారు, మళ్ళీ ఇక్కడ కూడా అది చెబుతున్నారు. అంటే దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు, ఇలా చేస్తున్నారు అని అనకూడదట. వాళ్ళు అలా ఉన్నారంతే. ఆ విధంగా వెళ్ళి ఆ కర్మల్లో కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళ బుద్ధిని ఎప్పుడు కూడా మనం చలించేలాగా చేయకూడదు, మాట్లాడకూడదు. మనకు వీలైతే నెమ్మదిగా ఇందాక ఏ విధంగా అయితే వాళ్ళలో ఒక మార్పు రావాలని మనం అనుకున్నామో ఆ మార్పు రావటానికి అలా నెమ్మదిగా ప్రయత్నించాలే తప్ప మీరు చేస్తున్నది తప్పు, ఇది సరైనది కాదు అని ఆ విధంగా వాళ్ళతో ఎప్పుడూ కూడా మాట్లాడి వాళ్ళ మనస్సును బాధపడేలాగా మనం చేయకూడదు. ఇది మనకు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. సరే, ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా మనకు మన నిత్య జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి, ఒక జ్ఞాన దృష్టి ఏర్పరచుకున్నప్పుడు మనకి ఎంత బాధ్యత ఉంటుంది, అలాగే అజ్ఞానంలో ఉన్న వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి, ఈ విషయాలన్నీ కూడా మనకు ఇక్కడ చెప్పారు. ఇప్పుడు ఇంకా ఈ కర్మయోగం అంతా కూడా సరైనటువంటి అవగాహన మరలా ఒకసారి ఏర్పరచుకోవటానికి ఈ శ్లోకంలో 30 శ్లోకంలో మనకు చెబుతున్నారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఈ శ్లోకంలో కర్మయోగం గురించి మనకు పూర్తి అవగాహన ఏర్పడేటందుకు కొన్ని విషయాలు మనకు స్పష్టంగా చెబుతున్నారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా. ఆధ్యాత్మచేతస అన్న మాట చాలా ముఖ్యమైనటువంటి మాట.
సాంఖ్యయోగంలో మనమెవరు అనేటటువంటిది స్పష్టంగా మన తండ్రి మనకు తెలియచేశారు. ఆధ్యాత్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే స్వభావో ఆధ్యాత్మ ఉచ్యతే, అంటే ఆత్మభావనతో ఉండటమే ఆధ్యాత్మము అనబడుతుంది. సన్యస్య అన్నారు. ఏమిటి సన్యస్య? దేహభావన వదిలేసి ఆత్మభావనతో ఉండాలి. అంటే నువ్వు కర్మలు చేసేటప్పుడు ఏ భావనతో ఉండాలి? నేను ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం నేను కాదు. ఈ కర్మలు చేస్తున్నది ఎవరు? ఈ దేహం చేసుకుంటూ పోతుంది, నేను కాదు అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. మై సర్వాణి కర్మాణి, నీ ముందున్నటువంటి కర్మ ఏదైనప్పటికీ కూడా నిరంతరము కూడా, ఎప్పుడో రోజుకొకసారి నేను పూజ చేశాను అంటే కాదు, గుర్తుంచుకోండి. కాసేపు జపం చేశాను, నేను కాసేపు పూజ చేశాను, పొద్దున్నే లేచి నేను ఆరాధన చేశాను అంటే కాదు. నువ్వు చేసేటటువంటి ప్రతిదీ కూడా, నువ్వు ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా, జపం చేస్తున్నప్పటికీ కూడా, ఎప్పుడు ఏ విధమైనటువంటి పూజ కానీ ఏదైనా చేయాల్సి వచ్చినా ఏ దృష్టితో ఉండాలి? ఆధ్యాత్మ దృష్టితో ఉండాలి. నేను ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం ఈ కర్మ చేస్తుంది. మై సర్వాణి కర్మాణి, ఎప్పుడు కూడా ప్రతి కర్మ కూడా నువ్వు ఏది చేస్తున్నప్పటికీ కూడా నిన్ను నీవు తెలుసుకుంటూ ఉండాలి. ఈ దేహం దాని పని అది చేస్తుంది అనేటటువంటి ఆ దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. మొదటి విషయం ఆధ్యాత్మ చేతస. రెండవ విషయం సర్వాణి కర్మాణి, ఎప్పుడు కూడా ప్రతి కర్మలోనూ కూడా, సర్వాణి అన్నప్పుడు సర్వకర్మలు కూడా. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెబుతున్నారు? నిరాశి, ఫలం పట్ల ఆశ పెంచుకోవద్దు. చెయ్యి, నీ ముందున్న కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యి. అది కూడా లోక సంగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని, లోక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెయ్యి. నీ స్వార్థం కోసం కాదు. నీకు కొంత ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పటికీ కూడా, దీనివల్ల లోకానికి కూడా ఏదైనా మేలు జరుగుతుందా అన్నది దృష్టిలో పెట్టుకుని చెయ్యి. ఆ విధంగా చేసినట్లయితే అది సత్కర్మగా ఉంటుంది. అలాగే ఫలం ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు స్వీకరించే విధంగా మారాలి. ఈ కర్మ చేస్తున్నాం, ఈ ఫలితం రావాలి అని నువ్వు గట్టిగా కూర్చుంటే ఆ ఫలితం అన్నది రానప్పుడు అనేక సార్లు నీవు దుఃఖపడటం అన్నది జరిగింది. అనేక సార్లు ఈరోజు మనం పిల్లల్ని చూసినట్లయితే, చదువుకునే పిల్లల్ని ముందే అసలు భయపడుతున్నారు. పరీక్షల్లో నాకు మంచి ర్యాంకు రాదేమో అని చెప్పేసి అనేక మంది భయపడుతూ మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకునే పిల్లల్ని కూడా మనం చూస్తున్నాము. ఆ తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు వీళ్ళు అనుకున్న మార్కులు రానప్పుడు పిల్లలు మానసికంగా వేదనకు గురవుతున్నారు, మానసిక రోగులుగా మారుతున్నారు. కొంతమంది పిల్లలేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చేసేటటువంటి వ్యాపారాల్లో వాళ్ళు ఆశించినంతగా ఫలితం రానప్పుడు, అలాగే ఒక్కొక్కసారి నష్టం వచ్చినప్పుడు ఏమవుతున్నారు? వాళ్ళు కుంగిపోతూ ఉన్నారు, మానసికంగా రోగులవుతున్నారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నది మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు ఏది చేసినప్పటికీ కూడా ఫలితం పట్ల ఆసక్తి లేకుండా, ఏ ఆశ లేకుండా నీ ముందున్నదాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దాని గురించి పదే పదే ఆలోచించవద్దు. ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు సంతోషంగా స్వీకరించే విధంగా ఉన్నావా లేదా అన్నది ముఖ్యమైనటువంటి విషయం. నువ్వు విజయం సాధించాలి అని అంటే ఏదో నువ్వు ఆశించింది పొందటం అన్నదే కాదు, ఆ విజయం వైపు నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి క్షణము కూడా
శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉన్నావా లేదా అనేది చూసుకోవటము. అలాగే ఏ ఫలితం వచ్చినప్పటికీ కూడా నువ్వు పొంగకుండా, కుంగకుండా ఎప్పుడు కూడా సమస్థితిలో ఉన్నావా లేదా అనేటటువంటిది ఏదైతే ఉందో ఇదే విజయము అనబడుతుంది అన్నదాన్ని మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? నిరాశి, దాని మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు. అలాగే నిర్మమో, ఏదో ఒక ఫలితం వస్తే ఇదిగో ఇది నా వల్లే వచ్చింది, ఇది నాది, ఇది నాది అనబాకు. ఇది నాది అన్నావు అంటే ఏమవుతుంది? నువ్వు భోక్త అవుతున్నావు. దాని ఫలితం అనేది మళ్ళా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అది రావాల్సి ఉంది, వచ్చింది అంతే. నాకే సంబంధము లేదు. ఎప్పుడైతే నువ్వు నిరాశి, నిర్మమో అనేటటువంటి దాన్ని మనసులో పెట్టుకుని నీ ముందున్న ఫలితాన్ని పని నువ్వు చేసుకుంటూ వెళతావో అప్పుడు నీవుగా ఉండటానికి కుదురుతుంది. అలా కాకుండా ఇక్కడ నువ్వు ఆశపడుతూ ఫలితం ఏదైతే వచ్చిందో అది నాదే, అది నాదే అనుకుంటూ గొప్పలకు పోయావు అనుకో, అది ఎప్పుడు నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం. నీకే సంబంధము లేదది. ఆ ఫలితంతో నీకే సంబంధము లేదు. నువ్వు ఎవరై ఉన్నావు? ఆత్మస్వరూపమై ఉన్నావు. అందుకని నాకే సంబంధము లేదండి. అది రావాల్సి వచ్చింది, వచ్చింది. అదేదో భగవద్ అనుగ్రహం అలా ఉంది, వాళ్ళకు వచ్చింది, అది అక్కడ అలా జరిగింది, నాకేమాత్రము సంబంధం ఏమీ లేదు అంతే. ఈ దృష్టి గట్టిగా ఏర్పడాలి. నిరాశి నిర్మమో భూత్వా యుజ్యస్వ విగత జ్వర. ఇంకా నువ్వు ఏ ఆందోళన చెందబాకు. ఇక్కడ పనిచేసుకుంటూ ఉండంతే. అది వస్తుందో రాదో, అది వస్తుందో రాదో అనేటటువంటి ఆందోళన మనుషులకి ఎక్కువైపోయింది ఇక్కడ. అలాంటి ఆందోళన చెందటం వల్ల ఏమవుతుందంటే చేసే పని ఇక్కడ సవ్యంగా ఉండదు, సక్రమంగా ఉండదు. ఒక్కోసారి అది రాదేమో అని భయంతోనే ఇందాక చెప్పుకున్నట్లుగా మధ్యలోనే ఆపేయటము, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటము, లేకపోతే మానసిక రోగులు అవ్వటము జరుగుతూ ఉంది. కాబట్టి విగత జ్వర, దేనికి ఆందోళన చెందవద్దు నువ్వు. ఈ దేహం దాని ముందుకి పని వచ్చింది, చేసుకుంటూ పోతుంది అంతే. ఇది లోకానికి శ్రేయోదాయకమనేది అనిపిస్తుంది, మంచిది, అది చేసుకుంటూ పోతుంది అంతే. అది ఏది జరగాలో అది జరుగుతుంది. నిజానికి నాకే సంబంధము లేదంతే. అహమాత్మ, నేను ఆత్మస్వరూపాన్ని అంతే. ఈ విధంగా ఉండమని మనకు ఇక్కడ చెబుతున్నారు. మనకు శ్రీమద్ భగవద్గీతలో కూడా మనకి 2వ అధ్యాయంలోనే చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. పని మానవద్దు, కర్మ చెయ్యాలి. అలాగే కర్మ చేయటానికి నువ్వు అధికారివై ఉన్నావు కాబట్టి నువ్వు కర్మ చెయ్యి. కర్మ చేయటం వల్లనే నైష్కర్మ్య సిద్ధి కలుగుతుంది. మనకు సాంఖ్యయోగంలో చెప్పారు కదా, కర్మ చేయటం వల్లనే నైష్కర్మ్య సిద్ధి కలుగుతుంది. నువ్వు దోషాల నుంచి బయటపడతావు. అయితే ఎలా చేయాలి? కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతనామయం. కర్మజం బుద్ధియుక్త హి, ఇక్కడ కూడా మనకి యుక్త అన్నమాట వచ్చింది. అలాగే యుక్త అంటే చిత్తమాత్మన్యేవావతిష్టతే, అంటే నీ గురించి నువ్వు స్మరించుకుంటూ నిన్ను నీవు దృష్టిలో పెట్టుకొని కర్మజం, ఆ కర్మ చెయ్యి. బుద్ధిలో నేను ఆత్మస్వరూపాన్ని అనేది నిశ్చయం అవ్వాలి. ఫలం త్యక్త్వా, ఫలంతో నాకే సంబంధము లేదు. ఈ విధంగా ఉన్నప్పుడే జన్మబంధ వినిర్ముక్త, నీవు ఈ జనన మరణ చక్రం నుంచి నీవు బయటపడతావు అనేటటువంటిది మనకు సాంఖ్యయోగంలోనే చెప్పారు. ఇక్కడ కూడా మనకు అదే విషయాన్ని చెప్తున్నారు. ఆందోళన పడవద్దు. ఈ విధంగా ఆ కర్మలు నీ ముందున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుంటూ వెళ్ళు. ఇది కర్మయోగం. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభి.
ఏమే మతం ఇదం, ఇది నా మతము అన్నారు. మతం అంటే హిందూ మతము ఇలాంటి మతం కాదు. ఇది మతము అంటే అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది నేను ఏర్పరిచినటువంటి ఒక నియమం, అది దీని ప్రకారంగా నువ్వు నడవాలి అన్నది. మనకి ఇదే అధ్యాయంలో ఇది ఒక చక్రము అని చెప్పారు చూడండి. ఈ చక్రం ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా శాంతిగా ఉంటారు. అలాగే మనకు గీతా మహత్యంలో చెప్పారన్నమాట. ఏమని చెప్పారు? ఈ గీతా శాస్త్రం ప్రకారంగానే నేను ముల్లోకాలను పాలిస్తున్నాను అని చెప్పారన్నమాట. అలాంటి నియమాల్లో ఇది ఒక నియమము. ఇది ఈ నియమాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇది ఆయన ఏర్పరిచినటువంటి నియమం. ఇది ఈ నియమాన్ని మనం అర్థం చేసుకుని మనం ఆచరించాలి. ఇక్కడ పని చేయక తప్పదు, ప్రతి వాళ్ళు కూడా పని చెయ్యాలి. పని చేయకుండా కర్మ చేయకుండా నేను కూర్చుంటాను అంటే అసలు సాధ్యం కాదు అని తేల్చి చెప్పేశారు మనకి. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృత్, ఒక్క క్షణం కూడా నీకు అసలు కుదరదు అని తేల్చి చెప్పేశారు. కాబట్టి ప్రతి కర్మ జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు. నీవు ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ముచ్యంతే తేపి కర్మవి, ఈ కర్మబంధం నుండి నువ్వు బయటపడతావు. ఈ జనన మరణ చక్రం నుండి నువ్వు బయటపడతావు. ఈ దుఃఖం నుండి నువ్వు బయటపడతావు. ఈ సంసారం నుండి నువ్వు బయటపడతావు. ఇంతకు మించి మరే మార్గము లేనేలేదు. అయితే ఇక్కడ నీకు రెండు విషయాలు ముఖ్యమైనవి. ఏమిటా రెండు విషయాలు? శ్రద్ధ ఉండాలి నీకు. ఇక్కడ ఏదైతే చెప్పారో దాని పట్ల ప్రగాఢమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలన్నమాట. ఎప్పుడు అదే దృష్టితో ఉండాలి. దృష్టి చెదరకూడదు. అదే దృష్టి ఏర్పరచుకుని ఉండటం ఏదైతే ఉందో ఒక విశ్వాసంతో అదే దృష్టి ఏర్పరచుకుని ఎప్పుడు కూడా అదే విధంగా నిన్ను నువ్వు చూసుకుంటూ ఈ కర్మలు ఈ దేహం చేసుకుంటుంది అనేటటువంటి భావనతో అలాగే ఉండాలి. అలా ఉంటే ఈ కర్మబంధం నుంచి నువ్వు బయటపడతావు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఏమిటి ముఖ్యమైనటువంటి విషయం అంటే అనసూయంతో, అసూయ ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనకి భగవద్గీత చెప్తుంది. చివరికి కూడా అసలు అసూయతో ఉన్నప్పుడు అసలు భగవద్గీత వాళ్ళకు చెప్పవద్దు అంటున్నారు చివరి అధ్యాయంలో చూసినట్లయితే. దీని గురించి కొంత అవగాహన చేసుకోవాల్సి ఉంది. ఎంతో ముఖ్యమైనటువంటి విషయం ఇది. అసూయ అంటే ఏమిటి? దోష దృష్టితో ఉండటము, లేని దాన్ని చూస్తూ ఉండటము, దోషాలను చూస్తూ ఉండటం, తప్పులు ఎతుకుతూ ఉండటం, ఆ తప్పుల మీదకే మనసు పోయేలాగా చేసుకుంటూ ఉండటము, విమర్శిస్తూ ఉండటము. ఇలా చేసే వాళ్ళకి ఇది సాధ్యం కాదు. ఇక్కడ కూడా ఈ అసూయ అనేటటువంటిది ఏదైతే ఇక్కడ మనకు బోధ చేస్తున్నారో ఈ బోధలో కూడా ఏదో ఒక దోషాన్ని చూస్తూ ఏదో ఒక తప్పులు వెతుకుతూ ఇదేమిటి, అట్లా ఎందుకు అవుతుంది, ఇట్లా ఎందుకు అవుతుంది చేస్తూ ఉన్నప్పుడు నేను చేయటం లేదు అనుకుంటే దాని నుంచి మనకి ఏం లాభం వస్తుంది? చేస్తున్నది ఓ పక్కన నేనే కదా, నేనే చేస్తున్నప్పుడు నేను చేయటం లేదు దేహం చేస్తుంది అనుకుంటే ఎట్లా? ఇలాంటి ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో అవి సరైన ఆలోచనలు కాదు. అది దోష దృష్టి అంటారు. అది సరైనటువంటి చూపు కాదు. అది అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. అది వాళ్ళకి ఉపయోగపడదు అసలు. అంతే. అలా మొదటి విషయంలోనే తప్పుడు చూపు, అది ఆ దృష్టి సరిగ్గా లేదన్నమాట. అలాంటి దృష్టి ఉన్నప్పుడు
ఇది ఇక్కడ ఆచరణలోకి పెట్టడం అనేది కుదరదన్నమాట. సంశయాలతోనే కూడి ఉంటారన్నమాట. భగవంతుడు మనకి ఏదైతే చెబుతున్నారో దాన్ని యథాతథంగా ఆచరణలోకి తీసుకుని ఈ దేహం దాని పనిది చేసుకుంటుంది, నాకే సంబంధము లేదు అని నువ్వు అలాగ లోపల నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. అంతేగాని ఇక్కడ ఏదో తర్కించుతూ ఉండటము, లేనిపోయినటువంటి ఆలోచనలు చేయటము ఇది సరైంది కాదు. అలాగే ఇంకొక మహాప్రమాదం ఏమిటంటే అసూయతో ఉన్నటువంటి వాళ్ళు, దోషాలు చూస్తున్నటువంటి వాళ్ళు, తప్పులు ఎతుకుతున్నటువంటి వాళ్ళు, విమర్శలు చేస్తున్నటువంటి వాళ్లకు వచ్చే మహాప్రమాదం ఏమిటంటే జ్ఞానదృష్టి అన్నప్పుడు కేవలము నేను ఆత్మస్వరూపాన్ని అని ఆ దృష్టి ఏర్పరచుకోవటంతో పని అయిపోలేదు. మళ్ళీ ఇదంతా కూడా నా స్వరూపమే, నాకన్నా భిన్నంగా మరేది లేదు అనేటటువంటి దృష్టి ఏర్పడాలి. అది అద్వైత దృష్టి. అప్పుడు కానీ పూర్తిగా ఈ దుఃఖం నుండి బయటపడటం అనేది జరగదు. ఆ దృష్టి ఏర్పరచుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఇక్కడ తప్పులు చూస్తూ ఉంటే, దోషాలు చూస్తూ ఉంటే, విమర్శిస్తూ ఉంటే ఏమవుతుంది? ఈ దోష దృష్టి నీకు వదలదు. ఈ దోష దృష్టి నీకు వదలనప్పుడు ఇక్కడ ఇంత వేరువేరుగా కనపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఏకమే. ఆ ఏకమైంది ఏదో కాదు, నేనే ఇలా ఏకంగా కనపడుతున్నాను, నాకన్నా భిన్నమైంది మరేది లేదు అని ఆ దృష్టి ఏర్పడాలి అంటే ఈ దోష దృష్టి పోవాలి, ఈ అసూయ గుణం అన్నది పోవాలి, ఈ చాడీలు చెప్పటం అన్నది పోవాలి, ఇతరులు తప్పులు ఎతుకుతూ ఉండటం అన్నది పోవాలి, పూర్తిగా ఇతరులను విమర్శించటము అన్నది పోవాలి. ఇవన్నీ దుర్గుణాలు. ఈ దుర్గుణాలు ఉన్నప్పుడు ఇక్కడ ఈ కర్మయోగమే ఆచరించలేరు సరిగ్గా. ఈ భేదాలు అనేటటువంటివి ఇలాగే ఉంటాయన్నమాట. అందుకని ఈ అసూయ అనేటటువంటిది ముందు పోవాలి అనేది అంతగా మనకు చెప్తున్నారు. అసూయ అంటేనే ఒక ఆత్మన్యూనతాన్ని మనకు శాస్త్రవేత్తలు అయితే చెప్తూ ఉంటారు. దేనికైనా సరే నువ్వు అసూయ చెందుతున్నావు అంటే, దోషపూరితమైనటువంటి దృష్టితో నువ్వు ఉన్నావు అంటే, నువ్వు కాంప్లెక్స్తో బాధపడుతున్నావు. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇలాంటి లక్షణాలు నా దగ్గర ఉన్నాయండి, నాకు ఇలా అనిపిస్తుందండి, అన్నిట్లోనూ నాకేదో తప్పులే కనపడుతున్నాయండి, అలాగే వాటి గురించి నేను విమర్శిస్తూ ఉంటానండి, ఇలాగే నాకు అందరి పట్ల అసూయ ఏర్పడుతుందండి అని అంటే వెంటనే ఆ క్షణంలోనే నీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది ఒక మానసిక వ్యాధి అంతే. దీని నుంచి బయటపడ్డప్పుడే మనకి ఇక్కడ భగవంతుడు ఏదైతే చెప్తున్నారో దీని నుంచి మనం ఆచరణలో తీసుకుని అలా ఉండగలుగుతాం. భగవంతుడు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలోకి తీసుకోగలుగుతాం. రెండు విషయాలు, ఒకటి శ్రద్ధ ఉండాలి, రెండవది అసూయ లేకుండా ఉండాలి. ఈ రెండు ఇక్కడ చెప్తున్నారు. ఏమే మతం ఇదం నిత్యం అనుష్ఠిష్టంతి, నిత్యం ఎప్పుడు, అప్పుడు నువ్వు మనిషి అవుతావు. ఇక్కడ జంతువులు ఆచరించలేవు, మిగతా ఏ జంతువులకి ఇది సాధ్యం కాదు. కేవలము ఇది మనిషి కోసమే. ఇది అప్పుడు నిజానికి నువ్వు మనిషివి అనిపించుకుంటావు, లేనప్పుడు రెండు కాళ్ళ జంతువే అన్నది మనకు శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ అందరూ జీవులే, ఇది రెండు కాళ్ళ జీవి అన్నమాట. రెండు కాళ్ళ జీవి మనిషి అనిపించుకోవాలి అంటే, ఎందుకని మనిషి మాత్రమే ఇది అర్థం చేసుకుని ఆచరించగలడు. ఈ విధంగా తన్ను తాను సంస్కరించుకొని తన్ను తాను ఉద్ధరించుకోవటానికి ఒక ప్రయత్నం, అలాగే లోకంలో అందరి పట్ల కూడా ఒక సామరస్యంతో ఉండి అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండటానికి తన వంతు ఏది చేయాలో అది చేయటం అనేటటువంటిది. ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే శ్రద్ధ ఉండాలి, నిరంతరము కూడా ఇలాగే ప్రయత్నం, నిత్యం అనుతిష్టంతే, నిరంతరము కూడా ఇలాగ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదో ఒక గంట చేసాం, 2 గంటలు చేసాం అనేది కాదు. అలాగే నీకు అసూయ లేకుండా, దోష దృష్టి లేకుండా ఉండాలి. ఈ మూడు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు.
ఈ విధంగా ఉండమని మన తండ్రి మనకు చెబుతున్నారు. ఒకవేళ నువ్వు చేయకపోతే ఏమవుతావు అన్నది చెబుతున్నారు. ఏత్వే తదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఎవరైతే అభ్యసూయంతో దోష ఆరోపణలు చేస్తూ విమర్శిస్తూ క్రిటిసైజ్ చేయటం అంటారు చూడండి, అలాగే క్రిటిసైజ్ చేస్తూ తప్పులు ఎత్తుకుతూ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నేను చెప్పినటువంటి దాన్ని ఆచరింపలేరు. వాళ్ళు అదే దృష్టితో ఉండి అదే విధంగా ప్రవర్తిస్తూ ఇక్కడ చెప్పినటువంటి ఈ మతం అంటే ఇది ఒక విధానం, ఇది ఒక జీవిత విధానం, ఇది ఒక లైఫ్ స్టైల్. ఈ జీవిత విధానాన్ని ఎవరైతే ఆచరణలోకి పెట్టుకోరో నా అనుతిష్టంతి, అనుతిష్టంతి అంటే నా అనుతిష్టంతి అంటే ఆచరించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు అసూయ రోగంతోనే బాధపడుతూ దోషదృష్టితోనే బాధపడుతూ ఉంటారు. అట్టి మూర్ఖులు అజ్ఞానంలోనే కూరుకుపోయి వాళ్ళు అంత మూర్ఖత్వంతో అలాగే ప్రవర్తించేటటువంటి వాళ్ళు నష్టాన విద్ధి, ఎంతో నష్టపోతారు. ఎంతో దుర్లభమైనటువంటి ఉత్తమ ఈ మానవ జన్మను వాళ్ళు నష్టం చేసుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళు భ్రష్టులైపోతారు, పతనమైపోతారు అనేటటువంటిది చెప్తున్నారు. ఇంకా మరలా ఎప్పటికీ మానవ జన్మ వస్తుందో తెలియదు. ఎంతో దుర్లభమైంది అంటారు ఈ మానవ జన్మ. అలాంటి ఈ మానవ జన్మను వాళ్ళు పూర్తిగా నష్టపరుచుకున్నట్లే అవుతుంది. ఎందుకు ఈ మానవ జన్మ ఆ తండ్రి ప్రసాదించారు? ఆ ఫలితం ఏది పొందాలో దాన్ని పొందకుండానే ఈ మానవ జన్మ ఏ విధంగా సార్థకం చేసుకోవాలో అది తెలుసుకోకుండానే ఈ మానవ జన్మను వృధా చేసుకున్నారు. వాళ్ళు పూర్తిగా పతనమైపోయినట్లే అనేది మనకు మన తండ్రి చెబుతున్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని నిరంతరం కూడా ఆ దృష్టితో ఉండి ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడా ఇది ఆ దేహం చేసుకుంటుంది, నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని ఆ స్మరణ నిరంతరము నీ గురించిన స్మరణ నువ్వు చేసుకుంటూ నీవుగా ఉన్నట్లయితే ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పొందటానికి వీలవుతుంది. మీరందరూ కూడా ఆ విధంగా ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు.